ఇచ్చారు, మ్యాక్సిమం తగ్గించడం. అక్కడ కూడా టింకర్ చేశారు, టింకర్ చేసి దాన్ని కింద తీసేపోయి ఎలా ఉంటుంది, ఇంకా చాలా తక్కువ ఉండేది 19-20, దాన్ని తీసిపోయి యాడ్ చేసుకున్నారు. ఏదేమైనా దిస్ ఈజ్ ది ఫిగర్. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం అప్పట్లో. ఇప్పుడు వచ్చే కొందికి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే 10.32కి వచ్చారు. 4.82 పెరిగింది ఆల్ ఇండియా షేర్. ఇక్కడ 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు వచ్చేది 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మొత్తం జీడిపి ఇది 9.7. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 trillion, 0.19, 3.82 trillion US. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైనే ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరుగుంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు. ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం, దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల. నెక్స్ట్ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటాపోటీని వెళ్ళాం. ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఉంది, దీన్ని కూడా మనం పుష్ చేయాలి అని అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పుష్ చేశాం. దానివల్ల 13.49% పెంచాం జిఎస్టిపి. వాళ్ళు కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 13.69 పెరిగారు. ఇది పెరిగితే ఇంకొంచెం ఎక్కువ అయింది, దాని కింద తీసేపారు, వేరే విషయం. ఇక్కడికి వస్తే 10.59, 12.09 బాగా డ్రాస్టిక్గా పడిపోయింది. దానివల్ల వ్యత్యాసం జిఎస్టిపి అక్కడ పెరిగింది. రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. రెండు కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి ఆఫ్ ఏపీ ఇన్ 18-19 వాజ్ హైయర్ దెన్ దట్ ఆఫ్ తెలంగాణ బై 17,000 crores. హౌఎవర్ బై 23-24కి వచ్చే కొందికి బాగా 62,000 కోట్లకి తగ్గే పరిస్థితికి వచ్చింది. 17,000 కోట్లు అయ్యరుండి 62,000 కోట్లు తగ్గే కొందికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టు పర్ క్యాపిటల్ ఇన్కంలో 1,93,903 విభజన అప్పుడు 1,24,104. ఇక్కడికి వచ్చినప్పుడు 1,54,031, 2,09,848. ఈరోజు మీరు చూస్తే 2,42,479, ఇది 3,56,564. అంటే మీరు ఇండికేషన్ ఏంటి, 55,817 రూపాయల డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,14,085 అయింది 23-24.